హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సువర్ణని. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి పైపింగ్ని ఎలా రెడీ చేసుకోవాలి, ఎలా బ్లౌజ్కి వేయాలి, ఫినిషింగ్ అనేది నీట్గా ఎలా వస్తుంది అనేది నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తానండి. అయితే ఇది వచ్చేసి మనకు ఇది టిష్యూ క్లాత్ అండి. ఇలా మనము క్రాస్గా కట్ చేసుకోవాలి. క్రాస్ కటింగ్ బ్లౌజ్ కట్ చేసినట్టుగా ఈ క్రాస్గా 1 ఇంచ్ వెడల్పులో తీసుకొని ఇలా ముక్కలుగా తీసేసుకొని మనము జాయింట్ చేసేసుకోవాలి. జాయింట్ చేసేసుకున్నాక మనము ఎలా పైపింగ్ వేయాలనేది నేను మీకు క్లియర్గా చెప్తాను. ఫస్ట్ అయితే ఇవి జాయింట్ చేసేసుకుందాం. దీన్ని జాయిన్ చేయడానికి కూడా సేమ్ గోల్డ్ కలర్ థ్రెడ్డే వాడాలండి. వేరేది వాడితే అసహ్యంగా కనిపిస్తుంది కాబట్టి ఈ థ్రెడ్ని మనము వాడాలి. ఓకే, ఇలా అన్నీ మనము ఇలా జాయింట్ అనేది చేసేసుకున్నాము. ఇలా లాంగ్గా ఇలా తీసుకోవాలి. అయితే ఈ జాయింట్ చేసుకున్నాక మనము ఇలా ఇక్కడ ఉంది కదా, మనం జాయింట్ చేసుకునేది అనేది లోపలికి రావాలి. అంటే ఈ ఫోల్డింగ్లో అనేది 1 సైడ్ ఫోల్డ్ చేసి కుట్టుకోవాలన్నమాట. ఇలా 1 సైడ్ అనేది లూజ్ కుట్టు పెట్టేసుకొని ముందుగానే ఇలా చేసుకోవాలన్నమాట. ఇలా మొత్తము కుట్టుకుంటూ వెళ్ళాలి. ఓకే, ఇలా రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు డైరెక్ట్ బ్లౌజ్ మీద ఎలా పెట్టి స్టిచ్ చేయాలో చూపిస్తాను. ఓకే, ఇది మనము ఎలా పెట్టాలన్నమాట. చూడండి, ఈ క్లాత్ ఇలా ఫోల్డ్ చేసాం కదా, ఈ క్లాత్ని ఇక్కడ ఒరిజినల్ మీద ఇలా పెట్టేసి ఒక పాదం మందంలో మనము స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఇలాగే స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి. ఇలా వేసేసిన తర్వాత ఎక్స్ట్రాదంతా కట్ చేసేయాలి. ఇప్పుడు వచ్చేటి వీటికి అక్కడక్కడ చిన్నగా గాడ్స్ అనేది ఇలా పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఇలా పెట్టుకోవడం వలన మనకి నెక్ అనేది రౌండ్గా మంచిగా తిరుగుతుంది కాబట్టి, అందుకని ఇలా ఫుల్ బ్లౌజ్ నెక్ మొత్తానికి ఇలా రౌండ్గా ఘాట్లు పెట్టాలి. ఇప్పుడు మనము ఈ పైపింగ్ తాడు ఉంది కదా, ఈ తాడుకి చివరిని ఇలా చిన్న ముడి వేసుకొని ఈ ముడిని ఇక్కడ పెట్టాలన్నమాట. అంటే థ్రెడ్ అనేది జారకుండా ఉండడం కోసమని గ్రిప్ కోసం ఇలా పెట్టేసి ఇక్కడ ఈ గోల్డెన్ క్లాత్ మీద అనేది మనము ఆ గోల్డెన్ థ్రెడ్ పడాలి. ఇక్కడ గ్రీన్ దాని మీద పడింది అనుకో గలీజ్గా అనిపిస్తుంది కాబట్టి జాగ్రత్తగా స్టిచ్ వేయాలి. మెల్లగా చూసుకుంటూ ఇక్కడ ఇలా ముందుకు వెనక్కి అని స్టార్ట్ చేయాలన్నమాట. ఈ మెథడ్ అంటే చాలా ఈజీ అండి పైపింగ్ వేయడం. ఇంకా వేరే మెథడ్లు ఉన్నాయి, అవి హార్డ్గా ఉంటుంది కాబట్టి బిగినర్స్కి అయితే ఇదైతేనే బాగుంటుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా సరే తప్పకుండా ఈ వీడియో చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది పైపింగ్ వేయడం ఎలా అనేది. క్లాత్ని ఇలా లాగినట్టుగా అంటూ వేయాలన్నమాట. ఇలా అనేది అయిపోతుంది. ఇక్కడికి దారం కట్ చేస్తే మనకి ఇలా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఉన్నది తీసేసి మనకి ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనకి ఇక ఇలా ఉంటుంది కదా, ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ క్లాత్ అనేది ఇలా ఉంటుంది కదా బ్లౌజ్కి, ఇలా పెట్టేసుకొని ఇక్కడ హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు. హెమ్మింగ్ వద్దు ఊడిపోతుంది అనుకునే వాళ్ళైతే ఇంకొక ఫోల్డ్ ఇలా చిన్నగా చేసేసి ఇలా పెట్టేసుకొని డైరెక్ట్గా కుట్టు వేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇది చిన్నగా ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసేసుకుంటాను. చాలా ఈజీ అండి ఇలా పైకి వేయడము. పైకి కనబడుతుంది అంటారు కానీ పైకి ఏమీ కనిపించదండి, లోపల ఉంటుంది. ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. బిగినర్స్ అయితే స్టార్టింగ్లో చేయాల్సి పైపింగ్ వేయడం అంటే ఈ విధంగా వేస్తేనే మీకు వస్తుందండి. వేరే మెథడ్లో నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. ఇలా చుట్టూ రౌండ్ మొత్తం వేసేయండి. ఓకే, చూడండి నెక్ అనేది ఎంత రౌండ్గా వచ్చిందో. ఇలా సన్నగా అనేది పైపింగ్ అనేది ఇలా వచ్చేసింది. చూడండి ఎంత రౌండ్గా వచ్చింది. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్, ఇది వచ్చేసి ఫ్రంట్ వైపు అనమాట. చూసారు కదా, ఇలా అనేది మనకి పైపింగ్ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మనము ఇలా ఇది ఫ్రంట్. ఓకే ఫ్రెండ్స్, పైపింగ్ ఎలా వేయాలనేది నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, మీరు చూసి ట్రై చేయండి. అలాగే తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి.
ఓకే, మరో వీడియోతో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.